2. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ భారత్లో కంపెనీ యొక్క వ్యాపార వాణిజ్య విషయాలపై నియంత్రణలను కలిగి ఉంటుంది. ఈ చట్టం ద్వారా మన దేశంలో ద్వంద్వ పాలన విధానంను ప్రవేశపెట్టారు. చార్టర్ చట్టం 1793 కంపెనీ యొక్క వ్యాపార వాణిజ్య హక్కులను మరియు పాలనాధికారాలను ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి పునరుద్ధరించబడుతుందని పేర్కొన్నారు. గవర్నర్ జనరల్ను కౌన్సిల్ తీర్మానాలపై వీటో అధికారం కల్పించారు. మున్సిపాలిటీలకు చట్టబద్ధత కల్పించారు. చార్టర్ చట్టం 1813 ఈ చట్టం కంపెనీ యొక్క హక్కులను మరో 20 సంవత్సరాల పాటు పొడిగించింది. భారతదేశంలో కంపెనీ యొక్క గుత్తాధిపత్యాన్ని రద్దు చేస్తూ స్వేచ్ఛా వ్యాపార వాణిజ్యాన్ని ప్రవేశపెట్టారు. చైనాతో వ్యాపారం, తేయాకు వ్యాపారం మినహాయింపు. భారతదేశంలో ఉపయోగితవాద విద్యా వ్యాప్తి కోసం ప్రభుత్వం ₹1,00,000 కేటాయించింది. క్రైస్తవ మిషనరీలు మత వ్యాప్తి కోసం చేసుకునే ప్రచారానికి అనుమతించారు. ప్రభుత్వ ఉద్యోగాలలో భారతీయులకు అవకాశం కల్పించారు. ప్రభుత్వ వ్యక్తులు కూడా భూములు కొనుగోలు చేసుకునే హక్కులు కల్పించారు. స్థానిక స్వపరిపాలనా సంస్థలలో పన్నులు విధించే అధికారం అవకాశం కల్పించారు. చార్టర్ చట్టం 1833 సెయింట్ హెలీనా చట్టంగా పేర్కొనబడే ఈ చట్టం భారతీయులు కంపెనీలో క్రింది స్థాయి ఉద్యోగాలు చేయడానికి అనుమతించారు. బెంగాల్ గవర్నర్ జనరల్ను భారత గవర్నర్ జనరల్గా మార్చారు. మొదటి భారత గవర్నర్ జనరల్ విలియం బెంటింక్ మొదటిసారిగా లా కమిషన్ను ఏర్పాటు చేశారు. మొదటి లా కమిషన్ చైర్మన్ లార్డ్ మోకాలే గవర్నర్ జనరల్కు శాసనపరమైన సలహాలివ్వటం కోసం ఒక కౌన్సిల్ను ఏర్పాటు చేశారు. దీంట్లో మోకాలే కూడా ఒక సభ్యుడు. భారత్లో మొదటిసారిగా బానిస వ్యవస్థను రద్దు చేశారు. కానీ లార్డ్ ఎలిన్బరో వ్యతిరేకత వల్ల దీని అమలు నిలిచిపోయింది. సివిల్ సర్వీస్ పరీక్షల యందు భారతీయులకు ప్రవేశం కల్పించారు. కానీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వ్యతిరేకత వల్ల దీని అమలు నిలిచిపోయింది. భారత్లో కంపెనీ యొక్క హక్కులను మరో 20 సంవత్సరాలు పొడిగించారు.